దేవుడు కనికరం గలవాడు, కృప గలవాడు, మంచివాడు, వాత్సల్యత గలవాడు, ప్రేమామయుడు అని మనము ఫస్ట్ అర్థం చేసుకోవాలి. ఇదే ఆలోచనలో మనం ఎప్పుడు కూడా ఉండాలి. కొన్నిసార్లు మనం తప్పిపోతాం, కొన్నిసార్లు మనము త్రోవ తప్పిపోతాం, కొన్నిసార్లు మనం చేయకూడదు అన్న పనులు మనం చేస్తాం. అట్లాంటి సందర్భంలో ఇక మీదట నా జీవితంలో ఏదో జరుగుతుంది అనేటువంటి ఆలోచనకు మీరు రాకుండా దేవుణ్ణి సమీపించి, ప్రభువా తెలుసో తెలియకో ఇది నా జీవితంలో జరిగింది, దయచేసి నా మీద మీ కనికరం చూపించండి, ప్రభువా ఈ యొక్క బలహీనతను నేను జయించలేకపోతున్నాను, నాకు శక్తి ఇవ్వండి అని మీ నిస్సహాయ స్థితిని దేవుని ఎదుట యథార్థంగా ఒప్పుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు మీకు నిశ్చయముగా సహాయం చేస్తాడు. అందుకే యాకోబు పత్రికలో ఒక మాట రాయబడి ఉంటుంది, ఆయన అహంకారులను ఎదిరించి దీనులకు కృప చూపిస్తాడని రాయబడి ఉంటుంది. అహంకారులు ఎవరండి? దేవుని మీద ఆధారపడినటువంటి వాళ్ళు, దేవుని సహాయం కొరకు కనిపెట్టనటువంటి వాళ్ళు, దేవుని కృప కొరకు ఎదురు చూడనటువంటి వాడే అహంకారం కలిగిన వ్యక్తి. నా శక్తి, నా బలము, నేను ఇది చేయగలను, నా వల్ల అవుతుంది, నేను సాధించగలను అనుకునేవాడు అహంకారం కలిగినటువంటి వ్యక్తి. అదేవిధంగా దేవుని అవసరం నాకు లేదు అనుకునేటువంటి వాడు అహంకారం కలిగిన వ్యక్తి. కానీ ఎప్పుడైతే మనం యథార్థంగా దేవుని దగ్గరికి వచ్చి, ప్రభువా ఇది నేను, నా జీవితం ఇది అని ఒక తెరిచిన పుస్తకం లాగా నువ్వు దేవునితో ఒకవేళ మాట్లాడుతూ ఉంటే ఆయన నీతో మాట్లాడతాడు. నీవు ఉన్నటువంటి స్థితిలో ఆయన నిన్ను స్వీకరిస్తాడు. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా, ఘోరమైన బంధకాల్లో నువ్వు ఉన్నా సరే ఆయన నిన్ను తప్పకుండా విడిపిస్తాడు.